హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. ప్రధాని నరేంద్ర మోడీ గారు అబద్ధాలు చెప్పేటువంటి ప్రధానమంత్రిగా మిగిలిపోతా ఉన్నాడు. ప్రతిసారి ఆ పార్లమెంటుకు లేదా కేబినెట్ సమావేశానికి లేదంటే బడ్జెట్ ప్రసంగానికి విలువ లేకోకుండా చేసినటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మిగిలిపోతా ఉన్నారు. ఈరోజు బీహార్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీహార్లో కుల ప్రాతిపదికన ఓట్లేసే ప్రజలు ఉన్నారు కాబట్టి దానికోసము దేశవ్యాప్తంగా కులగణన జరుపుతామని చెప్పనని కేబినెట్ తీర్మానించినట్లు కేంద్రంలోని ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇంతకాలము ఏం చేశారు? కులగణన చేయమని సిపిఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇతర పక్షాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ వచ్చినాయి. కాబట్టి అవతల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది. ఇటు తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ వామపక్షాలు కూడా దేశవ్యాప్తంగా కులగణన చేయాలని చెప్పిన అన్ని చోట్ల రౌండ్ టేబుల్ మీటింగ్స్, సదస్సులు చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంటే ఆ రోజుల్లో భారతీయ జనతా పార్టీ కులగణన పైన ఏమాత్రం స్పందించలే. కానీ ఈరోజు మాత్రం బీహార్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దానికోసం కులగణన చేస్తామని చెప్తున్నారు. సంతోషమే. ప్రధానమంత్రి కేబినెట్ నిర్ణయం మేరకు కులగణన దేశవ్యాప్తంగా తెలంగాణ తరహాలో చేపడితే దాన్ని స్వాగతిస్తాం. కానీ ప్రధానమంత్రి మాటలు నమ్మేదానికి లేదు. ఎందుకోసమంటే గతంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడు 2019లో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని ఆయన రోజు పార్లమెంట్లో కూడా వాళ్ళు తీర్మానం చేశారు. కాంగ్రెస్, బీజేపీ, ఇతర పక్షాలన్నీ కలిసి మరి అధికారంలోకి వచ్చేదానికోసం ఎన్నికల సభల్లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని నమ్మబలికినారు. కానీ 2019 ఎన్నికలు అయిపోయా. అప్పుడు ఆయన అధికారంలోకి వచ్చా, కేంద్రంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చా, కానీ ప్రత్యేక హోదా ఇవ్వలే. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు వస్తే కర్ణాటక రాష్ట్రంలో ప్రజల్ని మభ్యపెట్టేదానికోసము కర్ణాటక రాష్ట్రంలో అప్పర్ భద్రా ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తున్నామని, అప్పర్ భద్రా ప్రాజెక్టుకు 5,800 కోట్లు నిధులు కేటాయిస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పినారు. కానీ ఇంతవరకు అప్పర్ భద్రా లేదు, ఆ బడ్జెట్ లేదు, నిధులు లేవు. అప్పర్ భద్రాన్ని మేము కూడా వ్యతిరేకించాము, మనకు అది వేరు. కానీ ఎవరు వ్యతిరేకించినా కూడా వినుకోకుండా జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి మరి మీరు ఆ రోజు నిధులు ఇస్తామని కర్ణాటక ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని ఆ రోజు హామీ ఇచ్చినారు. కులగణన జరుపుతామని చెప్పాలని దేశ ప్రజల్ని వంచేదానికి నరేంద్ర మోడీ పూనుకున్నాడు. అత్యున్నతమైన గౌరవప్రదమైనటువంటి పదవి ప్రధానమంత్రి పదవి. భారతదేశ ప్రధాని అంటే భారతదేశ ప్రధాని కానీ కేంద్ర క్యాబినెట్లో కానీ నిర్ణయాలు చేస్తే, అదేవిధంగా పార్లమెంట్లో తీర్మానాలు చేస్తే అవి ఖచ్చితంగా 100% అమలు జరిగి తీరాలి. కానీ అటువంటిది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటు తీర్మానాలని తుంగలో తొక్కుతున్నారు, మీ క్యాబినెట్ చేసే నిర్ణయాల్ని తుంగలో తొక్కుతున్నారు, ఆఖరికి మీరు ఎన్నికల సభల్లో ఇచ్చేటువంటి వాగ్దానాలు తుంగలో తొక్కుతున్నారు. కేవలం ప్రజల్ని వంచే దానికోసము, ఓట్లు దండుకునే దానికోసము నరేంద్ర మోడీ ఇటువంటి ప్రసంగాలు చేస్తున్నాడు, ఇటువంటి తీర్మానాలు చేస్తున్నాడని దేశ ప్రజలందరూ చూసేటువంటి పరిస్థితి వచ్చింది. సిగ్గుతో భారతీయులు తలదించుకునే విధంగా నరేంద్ర మోడీ చేయొద్దని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ఆ వైపు ఆలోచన చేయకుండా ఏదైనా మీరు క్యాబినెట్లో చెప్పారంటే, పార్లమెంట్లో చెప్పినారంటే దాన్ని 100% మీరు అమలు జరపాలి. ఎన్నికల హామీలు కూడా ఇచ్చినారంటే దాన్ని 100% అమలు జరపాలి. ఆ రకంగా లేకపోతే బీజేపీ నమ్మశక్యం కాని పార్టీగా మిగిలిపోతుంది. ప్రజలు మీ పార్టీని విశ్వసించరు. కాబట్టి అటువంటి ఊకదుంపుడు ప్రసంగాలు చేయొద్దని చెప్పాలని ఈ సందర్భంగా సిపిఐ పార్టీ మనవి చేస్తూ ఉంది. దాంతోపాటు ఇక రాజధానికి మన ప్రధానమంత్రి శంకుస్థాపన చేసేదానికి వచ్చినాడు ఇటీవల. ఏదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ చాలా పెద్ద ఎత్తున నిధుల వర్షం కురిపిస్తాడు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు జరపకుండా రాష్ట్రం అభివృద్ధిలో చాలా వెనకబడి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసము నరేంద్ర మోడీ వచ్చి ఆ యొక్క శంకుస్థాపన చేసి నిధులు కేటాయించి ఎన్నో వరాల జల్లులు కురిపిస్తాడని తెలుగు ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశించినారు. ఆఖరికి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆశించింటుంది. కానీ ఆయన ఏం చేశాడు? ఊకదుంపుడు ఉపన్యాసాలు తప్ప నేను అండగా ఉంటానని చెప్పినాడు తప్ప ఎలాంటి నిధులు ఇస్తానని చెప్పలేదు. ఆఖరికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 45,000 కోట్లు రాజధాని నిర్మాణానికి వచ్చేటివి కూడా దాంట్లో
కేవలం 10% మాత్రమే మేము కేంద్రం బాధ్యత తీసుకుంటాము, మిగిలిందంతా 90% మీరు స్టేట్ గవర్నమెంటే కట్టుకోవాలని చెప్పి స్వయానా తిరుపతి పార్లమెంట్ సభ్యుడు అది పార్లమెంట్లో అడిగితే దానికి సమాధానంగా కేంద్ర ప్రభుత్వమే చెప్తా ఉంది. అంటే అప్పు చేసి పప్పు కూడా అన్నట్ల ఆంధ్ర రాష్ట్రానికి చేస్తున్నారు. మీరేమి ఇస్తున్నారు? ఆంధ్ర రాష్ట్రాన్ని నెట్ట నిలువున విడదీసి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ చేసి మరి విభజన హామీలు అమలు జరుపుకోకుండా విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజీ కానీ ఏమీ ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తున్నా ఈరోజు పార్లమెంట్ సభ్యులంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం అంతా సపోర్ట్ చేస్తున్నా నరేంద్ర మోడీ ఏమీ ఒక్క పైసా కూడా రాల్చలేదు, నిధుల వెల్లువ ఏమి లేదు. ఆఖరికి రైల్వే జోన్ ఒకటి చెప్పాడు, ఆ రైల్వే జోన్ కూడా గతంలో జరిగిండేదే. కాబట్టి మిగిలిన అంశాలన్నీ కూడా ఏం అమలు జరపలేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిధులు ఇస్తున్నారు. బీజేపీకి ఎక్కడైతే అధికారం ఉందో అక్కడ నిధులు ఇస్తున్నారు. కానీ బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి మీరు నిధులు ఇవ్వాలి కదా. మీరు గ్రాంట్ రూపంలో ఇవ్వండి ఆంధ్ర రాష్ట్రానికి, పోలవరం కానీ రాజధాని నిర్మాణానికి కానీ దాని గ్రాంట్ రూపంలో నిధులు ఇవ్వండి. మిగులు బడ్జెట్ లేకోకుండా లోటు బడ్జెట్ ఉంది, ఆ లోటు బడ్జెట్కి నిధులు ఇవ్వండి. అవి ఇవ్వడంలే. వెనకబడిన జిల్లాలకి నిధులు ఇస్తామని చెప్పి విభజన దాన్ని ఇవ్వలే. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వరాలు కూడా మన ప్రధానమంత్రి ప్రకటించలేదు. కాబట్టి భవిష్యత్తులోనన్నా తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రత్యేక హోదా, ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రం పైన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఆధారపడింది కాబట్టి డిమాండ్ చేయాలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తే మేము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తాం. ఎందుకంటే ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది, ప్రత్యేక హోదా ద్వారా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి ఉపయోగపడుతుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన వస్తుంది. కాబట్టి పరిశ్రమలు పెట్టే వాళ్ళకి సబ్సిడీలు వస్తాయి. ఆ విధంగా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందేదానికి ఆంధ్ర రాష్ట్రం ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని చేపట్టేదానికి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులోనైనా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధనకు ఉపక్రమించాలని, దానికోసం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 2014 ఎన్నికల సమయంలో కూడా నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తామని ఎన్నికల హామీల్లో నమ్మబలికినాడు. అంతకుముందు ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించేటప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి విభజన హామీలు అమలు జరుపుతామని, ప్రత్యేక హోదా ఇస్తామని, అదేవిధంగా రైల్వే జోన్ ఇస్తామని, వెనకబడిన జిల్లాలకు ఆర్థిక సహాయం చేస్తామని ఈ విధమైనటువంటి హామీలు ఇచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించినారు. కాబట్టి 2014 ఎన్నికల సందర్భంలో కూడా ప్రతి బహిరంగ సభలో కూడా వెంకయ్యనాయుడుతో పాటు నరేంద్ర మోడీ కూడా ఈ యొక్క ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తామని నమ్మబలికినాడు. కానీ ఆయన అధికారంలోకి వస్తేనే 2014లో కూడా ప్రత్యేక హోదా ఇవ్వలే, ఆ హామీని అమలు జరపలే. దాని తర్వాత కర్ణాటక ఎన్నికల్లో మరి అప్పర్ భద్ర నిర్మిస్తామని దాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తామని, దానికి 5,800 కోట్లు నిధులు ఇస్తామని అప్పుడు నమ్మబలికినాడు. కానీ ఇంతవరకు అక్కడ అప్పర్ భద్ర లేదు, నిధులు లేవు. అదేవిధంగా ఇప్పుడు కూడా మరి ఇక్కడ బీహార్లో ఎన్నికలు ఈ ఏడాది చివరిలో వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కులగణన జరుపుతామని కేంద్ర కేబినెట్లో తీర్మానించినట్లు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. అంటే కేవలం ఎన్నికల సందర్భంలో ప్రజల్ని వంచి ఓట్లు దండుకునే దానికోసము కేంద్రంలోని ప్రభుత్వము ఈ రకంగా చేయడం అనేది సమంజసమైనది కాదు. దానికోసం ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా మాట చెప్తే అది 100% అమలు జరగాలి. ఆ విధంగా అమలు జరపకపోతే కేంద్ర ప్రభుత్వం పైన కానీ లేదా ప్రధాని పైన కానీ విశ్వాసం పోతుంది భారతదేశ ప్రజల్లో. ప్రపంచ స్థాయిలో కూడా భారతదేశ ప్రధాని ఇచ్చిన హామీలు అమలు జరగడం లేదని, భారతదేశ కేంద్ర ప్రభుత్వంలో చేసినటువంటి నిర్ణయాలు అమలు జరగడం లేదని విదేశాల దృష్టిలో కూడా అపహాస్యం పాలు భారతదేశం అవుతుంది. కాబట్టి అలాంటి చులకన భావం భారతదేశాన్ని చేయొద్దని కేంద్రంలో ఉన్న బీజేపీకి మనవి చేస్తున్నాము. కనీసం ఇప్పుడైనా కులగణన చేపడతామని మీరు తీర్మానించినారు కాబట్టి ఈ నిర్దిష్ట సమయం ప్రకటించలేదు. దీనికి ఎలాంటి మార్గదర్శకాలు అనుసరిస్తారో దాన్ని మీరు ప్రకటించలే. కేవలం కులగణన చేపడతామన్నారు. అంటే బీహార్ ఎన్నికలు అయిపోతేనే దాన్ని తుంగలో దొక్కేదానికా? అది ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. దేశవ్యాప్తంగా మీరు చెప్పిన విధంగా కులగణన జరిపి తీరాలి. కులగణన జరిపోవడం వల్లనే జాతీయ సంపదను ఏ సామాజిక వర్గాలకు ఎంత అందించాలా, ఏ సామాజిక వర్గానికి ఎంత శాతం రిజర్వేషన్లు అమలు జరపాలా, ఏ సామాజిక వర్గానికి చట్టసభల్లో ఎంత రిజర్వేషన్ ఉండాలా,
స్థానిక సంస్థలు ఎంత రిజర్వేషన్ ఉండాలా అనేది ఒక స్పష్టత వస్తుంది. కాబట్టి కులగణన అనేది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చేయాలా, అది కూడా తెలంగాణ తరహా పద్ధతిలోనే చేస్తే బాగుంటుందని చెప్పనని సిపిఐ పార్టీగా మేము మనవి చేస్తా ఉన్నాం.